హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ ఇండియా. ఈ యొక్క వీడియోలో మిస్టర్ యాష్ ముఫారీ గారు విక్టరీ విత్ యాష్లో కొన్ని కీ పాయింట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేసుకోవడం జరిగింది. 24 గంటల్లో 1,20,000 వెరిఫికేషన్లు అప్లై చేస్తున్నట్లయితే అందులో 40,000 మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా అసలు చాలా క్లారిటీగా మనం డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ మిస్ అవ్వకుండా అండ్ ఒక 1000 సెషన్స్ దాని గురించి కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అవేంటి అండ్ అంటే మిగతా 80,000 మంది పరిస్థితి ఇక ఛాన్స్ లేనట్టేనా, సో వాళ్ళకి ఇక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రానట్టేనా అని చాలామంది ప్రశ్నలు వస్తున్నాయి. అండ్ దాని గురించి చాలా క్లియర్గా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సరే, ఇప్పుడు మీరు ఒకసారి విక్టరీ విత్ యాష్ ముఫారీ గారి అప్డేట్స్ చూస్తున్నట్లయితే దట్స్ వెల్ అండ్ గుడ్. మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా చేసినట్లు అండ్ కేవైసీ సక్సెస్ఫుల్గా చేసినట్లు, అంటే అప్డేట్స్ చూస్తున్నట్లయితే. సో కేవైసీ అవ్వకుండా అప్డేట్స్ చూడడానికి పాసిబిలిటీ లేదనమాట. ఓకే, సరే, కేవైసీ గురించి మాట్లాడితే మనకి 24 గంటల్లో 1,20,000 వెరిఫికేషన్లు వస్తే అందులో 40% అంటే 40,000 మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. రిమైనింగ్ 80,000 మంది సక్సెస్ అవ్వనట్టేనా, అంటే ఇక వాళ్ళకి ఛాన్స్ లేనట్టేనా, అంటే ఏంటి రిమైనింగ్ 40,000 మంది పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ మార్క్ అండి. అయితే దానికి మిస్టర్ యాష్ ముఫారీ గారు ఒక స్టేట్మెంట్ కూడా కింద అంటే ఒక లైన్లో మెన్షన్ చేయలేదు. ఏంటంటే ఎవరైతే వెరిఫై అవ్వలేదో వాళ్ళ గురించి మళ్ళీ తరచుగా పనిచేస్తున్నాము, దాని మీద వెరిఫై అయ్యేట్టు చూస్తున్నాము అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం అయితే ఆ యొక్క స్టేట్మెంట్లో అలా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఈ 80,000 మందిలో కూడా ఇంకొంతమంది వెరిఫై అయ్యే అవకాశం ఉంది. ఓకే, అయితే మీరు ఇప్పటికీ కేవైసీ చేసుకోకపోతే, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, ఇన్విటేషన్ లింక్. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, మెయిల్ అనేది వస్తుంది, దాని ద్వారా యాక్టివేట్ చేసుకోండి. దాని తర్వాత కేవైసీ చేసుకోండి. ఫేస్ వెరిఫికేషన్ అండ్ ఆధార్ వెరిఫికేషన్ అనేది 2 చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సరే, ఇప్పుడు ఈ విషయాల గురించి క్లారిటీ వచ్చింది అనుకున్నాను. అయితే పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి 1000 సెషన్లు ఇట్ మీన్స్ ఒక్కొక్క వెరిఫికేషన్ అనుకోండి. ఓకే, 1000 వెరిఫికేషన్లు ఒక మినిట్లో అయ్యే విధంగా చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఎట్లా అంటే ఎఫెక్టివ్గా వర్క్ అయితే జరుగుతుంది. అంటే అది 1 మినిట్కి 1000 అంటే 24 గంటల్లో చాలా ఎక్కువ వస్తాయి అనుకోండి. ఓకే, ఆయన సుమారుగా అన్ని చేస్తుంటే ఇన్ని సక్సెస్ అవుతున్నాయని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మనం లేట్ చేసే కొద్దీ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒకటే ప్రశ్న ఉంది, ఏమని, ఇంకా టైం ఉందిలే కేవైసీ చేసుకోవడానికి, ఇంకా టైం ఉందిలే. సో ఇప్పుడు చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కదా, కేవైసీ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఇన్యాక్టివ్లో ఉంచుకున్నారు ఐడీస్. సో మ్యాక్స్ మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే, మెయిల్స్ వచ్చినట్లయితే, యాక్టివేట్ చేసుకున్నట్లయితే కేవైసీ చేసుకోండి త్వరగానే. ఎందుకు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మనం ఎవరైతే బాగా ట్రై చేస్తున్నామో వాళ్ళందరూ చేసే మిస్టేక్స్ ఇవే. మెయిల్స్ వస్తే యాక్టివేట్ చేసుకోవట్లేదు, ఒకవేళ యాక్టివేట్ చేసుకుంటే కేవైసీ చేసుకోవట్లేదు, ఒకవేళ కేవైసీ చేసుకున్నా కూడా అప్డేట్స్ సరిగా అక్కడ చూడట్లేదు. అంటే ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయో అప్డేట్స్ అక్కడ కాకుండా వేరే వెబ్సైట్స్లో, వేరే ప్లాట్ఫామ్స్లో, లైక్ వాట్సాప్ గ్రూపుల్లో, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో వేరే విషయాలు చెప్తున్నప్పుడు ఇలా తెలుసుకొని డీవియేట్ అవ్వడం జరుగుతుంది. అది యాక్చువల్గా అయితే అథెంటిక్ కాదండి. ఎక్కడైతే అఫీషియల్గా వస్తాయో, ఎక్కడైతే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వస్తుందో మీరు ముందు అది గ్రాప్ చేసుకోండి. దాని తర్వాత మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకుంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వేరే వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకే, సో కంప్లీట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అండ్ నెక్స్ట్ కేవైసీస్ చాలా వస్తాయని చెప్పేసి మిస్టర్ యాష్ ముఫారీ గారు చెప్పడం జరిగింది. దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. అవి రాగానే మన యొక్క ఛానల్లో అఫీషియల్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ ఇండియా. సో మీ కమ్యూనిటీలో అండ్ మీరు ఎవరైతే 10 మెంబర్స్ని ఇన్వైట్ చేసుకున్నారో వాళ్ళని జస్ట్ మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసుకుంటూ ఉండండి. అంతేగాని ప్రతిదాని మనం ఎంత వస్తాయి అని మాత్రం నెగిటివ్ విషయాలు చెప్పడం మంచిది కాదండి, అది గుర్తుపెట్టుకోండి. సో నా ఛానల్ ద్వారా ఇది చెప్పాలనుకున్నాను. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా కావచ్చు, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఆ యొక్క కామెంట్స్కి ఆన్సర్ చేస్తే తప్పకుండా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.